అండి వెల్కమ్ టు యోగస్టాక్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. యాక్చువల్‌గా నేను ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే వీడియో చేస్తా అండి. అంటే టైమ్ వేస్ట్ వీడియోలు అయితే చేయను. జనరల్‌గా నిన్న ఒక వీడియో పెట్టాను నేను. ఏది మన ఇంటర్వ్యూ అపాయింట్మెంట్, వీసా అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేయమని. వీలైతే మీ సర్కిల్‌లో షేర్ చేయండి అన్న. జనరల్‌గా ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకునే వీడియోస్‌కి అసలు వ్యూస్ రావండి. అంటే అది యాక్చువల్‌గా చాలామందికి యూజ్‌ఫుల్. ఇప్పుడు ఎందుకంటే పాపం యూఎస్ రావాలనుకునే వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళు మన వీసా అపాయింట్మెంట్స్ కోసం ట్రై చేస్తా ఉంటారు కదా! వాళ్ళకది ఒక రకమైన బ్యాడ్ న్యూసే. అది తెలిస్తే వాళ్ళేమన్నా ఆల్టర్‌నేటివ్ వేరే కంట్రీకెళ్ళడమా ఇలాంటి ప్లాన్స్ ఏమన్నా చేసుకుంటారన్న ఉద్దేశంతోటి ఇన్ఫర్మేషన్ తెలియగానే ఎంబటే చేశాను నేను. కానీ దాన్ని ఎవరు చూసినట్టు గాని, షేర్ చేసినట్టుగా నాకు అనిపించలేదు. అంటే ఏంటంటే ఇప్పుడు వ్యూస్ కోసమో, లేకపోతే మనీ కోసమో జనరల్‌గా నేను చేయను. ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ ఒక నలుగురికి యూజ్ అవుతది. అంటే ఇట్స్ ఎ హెల్ప్ ఈచ్ అదర్ కైండ్ ఆఫ్ స్టఫ్‌గా నేను చేస్తూ ఉంటాను వీడియోస్. మీరు జెన్యూన్‌గా మీకు వర్త్ అనిపిస్తే ఒక్క లైక్ ఇచ్చి వీడియోని ఇంపార్టెంట్ అనిపిస్తే షేర్ చేయండి. లేదు అనుకుంటే మీరు వదిలేసేయండి. నో ప్రాబ్లమ్. ఎందుకంటే ఒక్కొక్కసారి హర్టింగ్ అనిపిస్తా ఉంటది. చింతకాయ పచ్చడి ఎలా చేయాలన్న దానికి 1,50,000 వ్యూస్ ఉంటాయి. ఆవకాయ కారం ఎలా చేయాలన్న దానికి 2,50,000 వ్యూస్ ఉంటాయి. లేకపోతే పల్లెటూరులోకెళ్ళి ఎవడో ఎక్కడో పానీపూరి ఎట్లా తినాలన్న దానికి వ్యూస్ ఉంటాయి గానీ, జెన్యూన్‌గా ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళకి మాత్రం వ్యూస్ రావు. అదే పెద్ద ఛానల్స్ రోడ్ల మీద పడి తిరుగుతున్నారు భారతీయులు, లేపోతే పార్కింగ్ లాట్‌లలో అడుక్క తింటున్నారు అని పెద్ద పెద్ద థంబ్‌నెయిల్స్ పెడితే అట్లాంటోళ్ళకి మాత్రం లక్షలల్లో వ్యూస్ వస్తాయి. జెన్యూన్‌గా రైట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని యాక్చువల్‌గా రీసెర్చ్ చేసి టైమ్ అంతా స్పెండ్ చేసి పెట్టే వీడియోలకు మాత్రం నిజంగా వ్యూస్ అయితే రావు. సరే ఇంకా అది టాపిక్ ఇంకా మీ ఇష్టం మీకే వదిలేస్తున్నా. ఒకవేళ మీకు జెన్యూన్‌గా అనిపించిన ఆ వీడియోస్ షేర్ చేయాలనిపిస్తే మాత్రం థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలోకి గనకెళ్తే నిన్న నేను ఒక వీడియో పెట్టాను గదా! అయితే ఏంటంటే ఇప్పుడు చిన్న డౌట్ క్వెషన్ మార్క్ ఏమొచ్చింది అంటే ఆల్రెడీ మేము కొంతమంది అపాయింట్మెంట్స్ బుక్ చేసుకున్నాము. మా అపాయింట్మెంట్స్ ఏమైతాయి అని అడుగుతున్నారనమాట స్టూడెంట్స్. సో వాళ్ళకి చెప్పేదేంటంటే మీరు ఎవరెవరైతే వీసా ఇంటర్వ్యూ డేట్ అలాట్ అయిందో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. వాళ్ళకి సేమ్ అదే డేట్ కంటిన్యూ అవుతది. మీ వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ ఉంటది. కానీ మీరు ప్రాపర్‌గా డాక్యుమెంటేషన్ జాగ్రత్తగా తీసుకొనెళ్ళండి. ఎక్స్‌ట్రీమ్ వెట్టింగ్ అయితే పర్ఫెక్ట్‌గా జరుగుతుంది. వాళ్ళు చాలా సీరియస్‌గా ఉన్నారు స్టూడెంట్స్ విషయంలో గవర్నమెంట్ వాళ్ళు. సో, మీరు పర్ఫెక్ట్ డాక్యుమెంటేషన్ తీసుకొనెళ్ళండి. మీ వీసా అపాయింట్మెంట్ ఎటువంటి ప్రాబ్లము ఉండదు. మీవి ఎవరెవరైతే అపాయింట్మెంట్స్ ఉన్నాయో వాళ్ళకి పాత రూల్సే వర్తిస్తాయట. సో, యూఎస్‌సిఐఎస్ వాళ్ళు చెప్పేదేంటంటే ఎగ్జిస్టింగ్ రూల్స్ ప్రకారమే వీళ్ళకి ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో, ఇంటర్వ్యూస్ ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళకి క్యాన్సిల్ జేయరు. సో, నిన్న ఏదైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో విత్ ఇమ్మీడియేట్ ఎఫెక్ట్ అని ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి ఎవరైనా సరే అపాయింట్మెంట్ బుక్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి అంటిల్ ఫర్దర్ నోటీస్ అపాయింట్మెంట్ అనేది దొరకదు. అంటే ఒకవేళ మీ అకాడమిక్ ఇయర్ జూన్‌లో స్టార్ట్ అయినా, ఆగస్ట్‌లో స్టార్ట్ అయినా, సెప్టెంబర్‌లో స్టార్ట్ అయినా, ఎప్పుడు స్టార్ట్ అయినా సరే ఇగ దానికి సంబంధం లేదు. ఇప్పటి వరకు వచ్చుంటే ఓకే. ఇప్పుడు రాలేదు అంటే మాత్రం ప్రస్తుతానికి అపాయింట్మెంట్ అయితే దొరకదు. ఒకవేళ మీకేమన్నా వేరే కంట్రీకెళ్ళే ఆలోచనలున్నాయి యూఎస్ కాకుండా అంటే మీరు మెల్లమెల్ల I-20లు క్యాన్సిల్ చేసుకొని వేరే ఆల్టర్‌నేట్ ప్లాన్స్ ఏమన్నా చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఇది మోస్ట్ ప్రాబబ్లీ అంటే అఫీషియల్ న్యూస్ గాదు గానీ, నేను అన్ని కొంచెం రిసర్చ్ చేసిన దాని ప్రకారం నాకనిపించిందేంటంటే, వీళ్ళు ఏదో ప్రాసెస్ స్ట్రీమ్‌లైన్ జేస్తున్నారండి. ఎక్స్‌ట్రీమ్ సోషల్ మీడియా వెట్టింగ్ అనేది చేస్తున్నారు. అంటే ఏంటంటే, ఎక్కడన్నా ఇప్పుడు మన అకౌంట్స్‌లలో గానీ, ఇప్పుడు ఎవరెవరైతే వీసాలు అప్లై చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళకి సంబంధించిన ఎక్కడైనా ఫేస్‌బుక్‌లలోనో, లేకపోతే ఇన్‌స్టా‌లలోనో, వీటిలలోనో ఏమన్నా మీరు మెసేజ్‌లు పెట్టినా, లేపోతే దేనికన్నా యాంటీ సోషల్ ఎలిమెంట్స్‌కి సపోర్ట్ చేసినా, లేతే ట్రంప్ గవర్నమెంట్‌కి ఎగెయినిస్ట్‌గా మాట్లాడినా, ఇలాంటివేమన్నా ఉంటే మాత్రం మోస్ట్ ప్రాబబ్లీ మిమ్మల్ని ఈ ఇంటర్వ్యూకెళ్ళకన్నా ముందే కట్ చేయాలన్న ప్రాసెస్ జరుగుతుందని నాకనిపిస్తుంది. అయితే ఇది మెయిన్ వాళ్ళు చెప్పే రీజన్ ఎక్స్‌ట్రీమ్ సోషల్ మీడియా వెట్టింగ్ అనమాట. సో, అంతకన్నా పెద్దగా చెప్పటానికి గూడా ఏం లేదు. కాకపోతే ఇది మోర్ ఆర్ లెస్ ఆగస్ట్ వరకు ఉండొచ్చేమో ఇలాగా. ఆగస్ట్ తర్వాత రిస్టోర్ అయితాయేమో అని అంటున్నారు. బట్ ఒకవేళ ఈ లెంగ్త్ ఆఫ్ టైమ్ తీసుకొని గనక ఎందుకు 1 వీక్ గ్యాప్ వచ్చినా చాలా పెద్ద ప్రెషర్ బిల్డప్ అయిపోతది. అట్లాంటిది ఒక 1 మంతో, 2 మంత్సో అంటే ఈజీగా మీకు ఇప్పుడు ఈ 2 నెలల్లో ఎవరెవరైతే అపాయింట్మెంట్స్ అటెండ్ అవ్వాల్సిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ గూడా పుష్ అయితారు ముందరికి. ప్లస్ ఆల్రెడీ ఇంకా వెయిట్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు గూడా అంటే ఆల్రెడీ అపాయింట్మెంట్ అయిపోయి, క్యాన్సిల్ అయిపోయో, లేపోతే ఇంకో రకంగానో, లేతే రీషెడ్యూల్ చేసుకున్నోళ్ళో, లేకపోతే వీసా రిజెక్ట్ అయినోళ్ళు, డినై అయినోళ్ళు మళ్ళీ బుక్ చేసుకుంటా అన్నారు. సో, ఇలాంటి వాళ్ళకి పెద్ద హెడ్‌ఏక్ అనమాట.
అయితే ఇది ఓన్లీ స్టూడెంటే అండి. స్టూడెంట్ F-M-J ఈ 3 రిలేటెడ్ వీసాస్‌కి మాత్రమే ఈ పర్టిక్యులర్. సో, ఆల్రెడీ జే వీసా మీద ఎవరైనా ఉన్న వాళ్ళు మీరు ఇండియాకి స్టాంపింగ్‌కెళ్ళాలి అని అనుకుంటే మీరు యూ బెటర్ స్టాప్ యువర్ ప్లాన్స్. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ అపాయింట్మెంట్ సిస్టమ్ అంటే మీరు ఆల్రెడీ బుక్ చేసుకొని ఉంటే దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ బుక్ చేసుకోలేదు. ప్రెజెంట్ ఇప్పుడు బుక్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు వెయిట్ చేయాల్సి, ఎందుకంటే లేవు అపాయింట్మెంట్స్ అనేవి ఇంకా క్యాన్సిల్ ఆపేశారు కదా! కాబట్టి అపాయింట్మెంట్స్ లేవు. సో, మీరు ఎవరైనా సరే స్టూడెంట్స్ F1 వీసా మీద ఉన్నవాళ్ళు ఇప్పటివరకు గనక అపాయింట్మెంట్ దొరకకపోతే మీకు ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఇంకా ఇంటర్వ్యూలు అయితే లేవు అంటిల్ ఫర్దర్ నోటీస్. కాబట్టి మీకు ఏమన్నా ఆల్టర్నేట్ థాట్స్, ఇండియాలో మంచి యూనివర్సిటీలలో జాయిన్ అయిదాం అనుకుంటున్నారా, లేదు వేరే కంట్రీకి ఏమైనా వెళ్దాం అనుకుంటున్నారా, ఇలాంటివి మీరు ఆలోచించుకోవటం అయితే బెటరు. ఎందుకంటే వీళ్ళు మళ్ళీ ఓపెన్ చేసే టైంకి మీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోతే మీరు మళ్ళీ లేట్ జాయినింగ్ కిందకు వస్తారు. మళ్ళీ అప్పుడు మళ్ళీ I-20 అప్డేట్ చేసుకొని వాళ్ళకి వెళ్ళాలి, ఎందుకు లేట్ అయిందని ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో, ఈ టూ మచ్ వెట్టింగ్ జరుగుతుంది. బట్ ఒకసారి థింక్ అయితే చేయండి. అయితే మీ అమెరికన్ డ్రీమ్‌ని ఎలా అచీవ్ చేసుకోవాలి ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్‌లో అమెరికా వెళ్ళకుండా అనేది నేను ఒక వీడియో చేస్తాను షార్ట్‌లీ. నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. మీరిప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం అయినా అమెరికా వెళ్ళొచ్చు. ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్‌కి మీరు అమెరికాని పోస్ట్‌పోన్ చేసుకోవటమే బెటరు. బట్ అమెరికా డ్రీమ్ ఎలా నెరవేర్చుకోవాలి అనేది నేను ఒక సెపరేట్ వీడియో చేస్తా. ప్లీజ్ ఫాలో ఆల్ మై వీడియోస్. నేను ఒక 1 వీక్ 10 డేస్‌లో షార్ట్‌లీ ఆ వీడియో చేస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే, నచ్చినా నచ్చకపోయినా ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే మాత్రం డెఫినెట్‌గా మీరు మీ సర్కిల్‌లో మీ స్టూడెంట్స్ ఎవరైతే అమెరికన్ డ్రీమ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి షేర్ అయితే చేయండి. ఏదన్నా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, అప్డేట్స్ ఏమన్నా వస్తే మాత్రం ఎప్పటికప్పుడు నేను మీకు ఇమ్మీడియట్‌గా వీడియో చేసి పెడతాను నేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ యోగ్ స్టాక్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.